హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా కాజు చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా అరకిలో చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. దీనిలో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇవి చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది మరియు తొందరగా ఉడుకుతుంది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్లో 10 జీడిపప్పులు, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 10 మిరియాలు, 1 స్పూన్ ధనియాలు వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 50 గ్రాముల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోండి. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చికెన్ నుండి ఆయిల్ ఇలా బయటికి సపరేట్ అవుతుంది. అప్పుడు మనం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుకోండి. మనం అన్ని మసాలాలు పచ్చివే వేసుకున్నాం కాబట్టి కాసేపు ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటాయి. 2 నిమిషాల తర్వాత మసాలాలు వేగి ఇలా ఆయిల్ బయటికి వస్తుంది. తర్వాత 1 కప్ వాటర్ వేసి ఒకసారి కలిపి 10 జీడిపప్పులను వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కర్రీ చపాతీ, పుల్కా, అన్నం దేనిలోకైనా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.